పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడ్రన్ మెప్సీ. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ పైన ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా, నాకు చచ్చిపోద్దని చెప్తా. చూద్దాం వాళ్ళ రియాక్షన్స్ ఎట్లుంటాయో ఏంటి అని. ఎంతకి తెగించారా? నాకు కూడా చాలా ఆతృతగా ఉంది వాళ్ళు ఏమేమి మాట్లాడతారో విందామని చెప్పు. ఓకే, ఇది యాక్చువల్గా నా ఫోన్లో నేను కాల్ చేయాలి కాబట్టి వీడియో కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే నేను ట్యాబ్లో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి. మీరైతే ఇప్పుడే లైక్ చేసుకోండి, ఎందుకంటే వీడియోలోకి వెళ్ళిపోయినాక మీకు లైక్ చేస్తే అంత ఆలోచన లేదు, అంత ఇంట్రెస్టింగ్ వస్తుంది అనమాట. ఓకేనా, బాయ్. అదే కాల్ చేసేది. సరే, ఆ 10th ఫ్రెండ్ ఇప్పటికీ నాతోనే ఉంది, అదొక్కతే, దానికి కాల్ చేద్దాం. హలో, బిజీ ఉన్నావా? అదే నీతో కొంచెం మాట్లాడదామని కాల్ చేసిన. ఏంటి చెప్పు. ఏం లేదు, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు కానీ పోయి చద్దాం అనుకుంటున్నా. చచ్చిపోయా మళ్ళా? అవును. నేను పిచ్చా నీకు మెంటల్ ఎందుకు? నాకు బతకాలని లేదు. మెర్సీ ఎందుకు మెర్సీ? నాకు దేని పైన ఇంట్రెస్ట్ లేదు అసలు. అదే ఇప్పుడు ఏమైంది? నేను చచ్చిపోదాం అనుకుంటున్నా, నీతో లాస్ట్గా మాట్లాడాలనిపించి కాల్. హలో పిల్ల, నాకు భయం వేస్తుంది, అట్లా మాట్లాడకు. ఎందుకు? మెర్సీ ఏ మెర్సీ వద్దు మెర్సీ, అని నేను అస్సలు వద్దు, నాకు చేతులు అనుకుంటున్నాయి. ఏం కాదు వైషు, మంచి ఫ్రెండ్స్ వస్తారు నీకు. మెర్సీ నాకు లిటరల్లీ చెప్తున్నా, ఇది నిజమా అబద్ధమా ప్రాంక్ నాకు అర్థమవుతలే కానీ చేతులు కాళ్ళు అయితే నాకు కొనుక్కుతున్నాయి మెర్సీ. నీకు దండం పెడతా, కాళ్ళు మొక్క అట్లాంటి పనులు చేయదు మెర్సీ, ప్లీజ్ మెర్సీ. నాకు నేను ముందే నేను చూడాలనిపిస్తుంది, నేను అట్లాంటి ఫాల్తూ లెక్కలు చేయకు. అంటే రేపు వచ్చేస్తాం, మీ ఇంటికి కలుద్దాం అంటారు, హైదరాబాద్ వచ్చేస్తే రేపు ఏంది మండే ఆ కాలేజ్ లేదు, రేపు కలుద్దాం కాలేజ్. వద్దు, నేను ఇప్పుడే చచ్చిపోయాను. పిల్ల కూర్చొని మాట్లాడదాం, రేపు మాట్లాడు ఒకసారి, రేపు కలిసి మాట్లాడినాక అప్పుడు నీ ఇష్టం, రేపు మాట్లాడదాం, రేపు కలుద్దాం. ఏడికి రమ్మంటే అడికి వస్తాను, నాకు అక్కడ తెలియదు ఓలా బుక్ చేసుకుంటా, 1000 కానీ 2000 కానీ సరే, నిన్ను వేడుకుంటా ఆ స్పాట్ దగ్గరకు వచ్చేస్తా. వద్దు వైషు, నువ్వు మంచిగా చదువుకొని మంచిగా లైఫ్లో సెటిల్గా ఉంది. పిచ్చా నీకు? నేను ఇట్లనే మాట్లాడతా చూడు, ఇప్పుడే వస్తా. అరే నిజంగా ఇప్పుడు రమ్మని వచ్చేస్తా నేను. వద్దు వైషు. మెర్సీది ప్రాంక్ కాదు కదా? ప్రాంక్ ఎందుకు చేస్తా నేను నీ పైన? మరి మెంటల్ లాగా నాకేం అర్థమవుతలేవు. ముందు నేను ఎగ్జామ్ టెన్షన్స్ లో ఉన్నాను, నాకు ఆల్రెడీ నా లైఫ్ లో చాలా మందిని మిస్ చేసుకొని నేను ఇంకా నిన్ను కూడా నేను మిస్ చేసుకోవాలనుకోవట్లే. ప్లీజ్ అట్లాంటి థాట్స్ నేను ఒక లైఫ్ లో ఒక ఫెయిల్యూర్ లాగా మిగిలిపోతున్నాను. ఒకసారి అర్థం చేసుకో, పాజిటివ్ గా థింక్ చేయి. కానీ పిచ్చి దానిలాగా చచ్చిపోతా అవన్నీ ఎందుకు? మెంటల్ దానవా? నాతోనే అయితే లేదు, నీతో మాట్లాడాలనిపించింది అంతే, అందుకే కాల్ చేసిన. సరే మాట్లాడు, నేను మాట్లాడదా, గంట కాదు రేపు మార్నింగ్ వరకు మాట్లాడతా పడుకోకుండా. అట్లాంటివి వెయ్యకు నువ్వు. కావాలంటే మీ ఇంటికి వస్తా, నన్ను చూడాలనిపిస్తే ఇప్పుడే మమ్మీకి అడిగేసి మమ్మీ మెచ్చి వాళ్ళ ఇంటికి పోయి రేపు పొద్దున వస్తా అని చెప్పి వస్తా. కావాలంటే ఇంట్లో కాలు పంపరు అంట, బయటకు అంత దూరం ఏదో అని కాలు మొక్కైనా నేను బతిలాడైనా వస్తా. వద్దే, నువ్వు మంచిగా చదువుకు, మంచి జాబ్ తెచ్చుకొని. అట్లా చచ్చిపోతాను, నాకు ఒక లైఫ్ లో అయితే నేను తెలిసి మరి పోగొట్టలేనా? నువ్వు నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, నేను ఎట్లా పోగొట్టుకుంటా? నువ్వు ఎంత డేర్ అండ్ డాష్ ఉంటాయి, ఇంకా ఇట్లా మాట్లాడుతున్నావు ఇలా. లేదా నాతోనైతే లేదు ప్రాబ్లమ్స్ అని. పిచ్చి వాళ్ళగా చచ్చిపోతా అంత చిన్న పిల్లలాగా ఆలోచించి మెచ్చిగా నువ్వు డేర్ నాకన్నా చాలా డేర్ గా ఇచ్చి వాడేస్తావు. డేర్ అండ్ డాష్ ఉంటావు, అందరితో తిట్టేస్తావు, ఇట్లా మాట్లాడేసేస్తావు. ఇట్లా ఉండొద్దు.
ఇంకా నేను నిన్నైతే మిస్ చేసుకోవాలని ఆగిపోను. హలో, ఉన్నావా? ఉన్నా. ఇప్పుడు ఇది నిజమా ప్రాంకా? ప్రాంక్ కదా? ఆగు ఆగు, ఏ బ్లాగ్ నడుస్తుంది, ఆగు. ఎక్స్పెక్ట్ చేసాను నువ్వు బ్లాగ్ తీస్తావు. నేను అసలు అనుకోలేదు అమ్మ. మీ పక్కన ఎవరున్నారు? మా తమ్ముడు మీ మమ్మీ మీ డాడీ హాల్లో. నేను అనుకున్నా నా ఫస్ట్ లోనే నువ్వు ఏడవట్లేదు, కొంచెం ఎట్లా మాట్లాడకని భయం అయింది. కారు ఇక్కడికి షివరింగ్ అవుతుంది, బాడీ అంతా హార్ట్ దగ్గర పెయిన్ అవుతుంది. నేను చచ్చిపోయే రకమేనా? నాకు అసలు అవన్నీ భయం అయిపోయి నాకు. ఇప్పుడు ఆయన లిటరలీ నేను ఇప్పుడు ఏడ్ చేస్తుండే, ఇది ఆంటీకే ఫోన్ చేసేస్తుండే, ఆంటీ ఇట్లా అంటున్నా ఆంటీ అని చెప్పి. నువ్వు ఏడుస్తావని భయంతోనే ముందే చెప్పేసిన. నాకు ఆల్రెడీ కళ్ళలో వాటర్ తిరుగుతున్నాయి మెంటల్ దానా. అంటే కొన్ని అదే అని ఊహించుకుంటేనే చాలా అమ్మా. అంటే నా ఫాలోవర్స్ చాలా మంది ఫ్రెండ్ పైన ప్రాంక్ చేయమని చెప్పారు. సరే ఫస్ట్ ఇద్దరు నీళ్ళు తాగు. బాయ్. సరే బాయ్. 10th ఫ్రెండ్ అయిపోయింది. ఇంటర్లో నా బెస్ట్ ఫ్రెండ్ నాతో ఉంది ఇప్పటి వరకు అంటే ఇది ఒక్కతే. హరికి చేద్దాం. ఏమంటావు? సైలెంట్ ఉన్నారు, సైలెంట్ ఉన్నారు. చెప్పండి మేడం, మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏడున్నావు మరి? ఇంట్లోనే. ఏం చేస్తున్నావు? ఏంటి కొత్తగా పాయింట్ గా నవ్వుతా ఏంటారు నేను ఏడుస్తుంటే? ఏడుస్తున్నావా? ఏమైంది? హలో, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఏ పిచ్చా, ఏమైంది? ఏం కాలే, ఏ నోరు ముట్టుకొని ఉంది. ఏమైంది ఫస్ట్ చెప్పు. చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకు? పిచ్చా వేసి అదే అందరు లైఫ్ ప్రాబ్లం అయిపోయినా. ఎందుకు? ఇప్పుడు ఏమైంది? ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వు అర్థమవుతుందా? ఏమైంది చెప్పు. ఏమైంది అసలు? ఏం కావాలి. ఎక్కడ నువ్వు? ఇంట్లోనే ఉన్నా. మమ్మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మమ్మీ కూడా ఇంట్లోనే ఉంది. మమ్మీ కూడా ఇంట్లోనే ఉంది. మమ్మీ ఇంట్లో? నువ్వు రూమ్ లో ఉన్నావా? అవును. మమ్మీ హాల్లో ఉంది. అందరు బాధ పెడుతుంది. ఎవరు బాధపడుతున్నారే నీ వల్ల? ఎవరు బాధపడుతున్నారు చెప్పు. అది ఒక్కటి చెప్పు, నేను చెప్తా దానికి సొల్యూషన్. హలో, అనుకుంటున్నాను. ఏ పిచ్చిదాను మెంటల్దాను, మా చంప బాగా కొడతా, ఇంటికి వచ్చి కూడా మరీ కొడతా చెప్తున్నా. అట్కలాడుతున్నావా? ఏమైంది? నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. లాస్ట్గా నీతో మాట్లాడాలనిపించి కాల్ చేస్తా అంతే. మెర్సీ ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? మెంటల్ దాన్వా? ఏమైంది మెర్సీ? అరే ఏడ్పియోకే. హలో, అరే ఏడ్పియోక్ మెర్సీ. ఇట్లా ఎందుకు చేస్తున్నా? ఏమైంది? బతకలేని ఆశ లేదు. ఏ పిచ్చిదాన్వా? అలా అడగ మెర్సీ, నేను ఇంటికి వచ్చి కొట్టినట్టు కొడతాను నేను చెప్తున్నా. ఏమని చెప్పు సైలెంట్గా. ఏం కాదు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంతే. రీజన్ ఉంటుంది మెర్సీ దేనికైనా. రీజన్ లేని ఎవరు ఏ డెసిషన్స్ తీసుకోరు. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే అన్ని క్లియర్ అయిపోతాయా? ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయా? ఏమో, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంతే. నాకు బతకాలని ఆశ లేదు. ఎందుకు? దానికి ఎందుకు రీజన్? ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నారా? ఏమన్నారు చెప్పు. ఏమనలే. మరి ఏమనకపోతే నువ్వు ఎందుకు ఇట్లా డెసిషన్స్ తీసుకుంటున్నావు? తీసేసుకున్నా, అయిపోయింది. ఇంకా మాట్లాడాలనిపించింది, మాట్లాడేసి. మెర్సీ ఓవర్ యాక్షన్ చెయ్యకు మెర్సీ. ఏంటి ఇట్లా మాట్లాడుతున్నావు? అరే ఏమైంది? ఏం కాలేదు, నా మాటని మంచిగా చదువుకో, మంచిగా జాబ్ తెచ్చుకో. నాటకాలు ఆడకు మెర్సీ, నేను మీ మమ్మీకి ఫోన్ చేసి చెప్తున్నా.
నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. నిజం చెప్పు ఫస్ట్. ఏమో నాకేమో సక్సెస్ కానేమో ఇట్లా ఫెయిల్యూర్ గానే మిగిలిపోతానేమో. ఇప్పుడు తింటున్నావు మంచిగా, స్టార్ కూడా అవుతున్నావు మంచిగా, మంచి మంచి ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో. దానికి నీకు ఏమైంది ఇప్పుడు? ఏమో నా గోల్కి నేను రీచ్ అయ్యేటట్టు అనిపిస్తలేదు. నా వల్ల ఒకట్లా నాకు ఓపిక నశించింది, చచ్చిపోదామని ఫిక్స్ అయిపోయినా. ఇంతో మాట్లాడదామనుకున్నా. చచ్చిపోయి ఏం చేస్తావు చెప్పు? చచ్చిపోయి ఏం చేస్తావు? ప్రశాంతంగా ఉంటే బాధలు లేదు. ప్రశాంతంగా ఉంటే నీ బొందు ఉంటావు. మళ్ళీ నీకు ఇట్లాంటి ఫ్రెండ్స్ దొరకరు, నీకు ఇట్లాంటి ఫ్యామిలీ దొరకదు. అరే నాకున్న బెస్ట్ ఫ్రెండ్ నువ్వు ఒక్కదానివి, నువ్వు ఇట్లా చేసినావు అంటే మంచిగా ఉండదు మెసేజ్ చెప్తున్నా. నాతో అవుతుంది. ఏమయ్యిందే చెప్పే మీరు, ఏమైంది చెప్పు, నేను ఇంటా చెప్పు, ఏమైంది చెప్పు. ఎవరేమని అన్నారా? ఏమనలే, నీ దగ్గర ఎందుకు దాస్తుంది? లేదు, మంచిగా మీరు అందరు కలిసి ఉండండి, అందరితో మంచిగా. ఇంటికి వచ్చి మరి కొడతా చెప్తున్నా, చెంపల మీద, 2 చెంపల మీద ఇట్లా కొట్టా చెప్తున్నా. ఇంకా తాళ వేసా నేను ఫస్ట్ మీ ఇంటికి వచ్చి. నా మాటని ట్రై ఒక్క దాంట్లో నన్ను వదిలే. చెంప పగులుతుంది మెర్సి, నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసినావు అంటే నాకు కోపం వచ్చేస్తుంది చెప్తున్నా. రీజన్ లేకుండా ఎందుకు ఇట్లా చేస్తున్నావు మెర్సి? కోపం కాస్త నాకు మొత్తం ఏడుపు వచ్చేస్తుంది ఇంకా చెప్తున్నా. ఇట్లా చెయ్య పిచ్చి పిచ్చి పనులు. నువ్వు ఏడిస్తే తట్టుకోలేను. అరే అరే మెర్సి అట్లా చెయ్యకు మెర్సి, నువ్వు నీకు దండం పెడతానే, నీకు కాలు కూడా మొక్కుతానే మెర్సి. నువ్వు అట్లాంటివి చెయ్యకు చెప్తున్నా. అట్లాంటివి చేసి ఏం సాధించలేం మెర్సి. అక్క ఇంకొక ట్రూత్ రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రాంకా? అంటే అంటే ఏమంటారు, నా ఫాలోవర్స్ అడుగుతారు అనమాట ప్రాంక్ చేయమని చెప్పి. అందుకే నీ ఫాలోవర్స్ అని పొందనా? వేస్ట్ ముఖం దానా, చెత్త ముఖం దానా. ఎప్పటి నుంచో అడుగుతున్నారే, అంటే మీ ఫ్రెండ్స్ పైన ప్రాంక్ చేయ, బెస్ట్ ఫ్రెండ్ పైన ప్రాంక్ చేయను. ఇంకా సరే ఒక మంచి టైం చూసుకొని చేద్దామని ఈరోజు మంచిగా తయారైనా అని చెప్పి చేసి. మెర్సి నీకు చంప బాగాలు కొట్టాలి మెర్సి, నీకు ఎట్ట బాగాలు కొట్టాలంటే చెప్తున్నా, ఫస్ట్ లైవ్ తీసేది చెప్తున్నా. వద్దు, చొప్పు తీసుకొని కూడా ఈసారి నిజం చెప్పినా కానీ నేను నమ్మా, నేను నిజంగా చెప్తున్నా. అంటే నిజంగా నేను అట్లా చేయకు, భయపడక. తీసేస్తే సిగ్గులేదు ఇలాంటి ప్రాంక్స్ చేయడానికి. మరి ఏం చేయాలి చెప్పు, నాకేం ఐడియాస్ రాలేవు. ఇప్పుడు నేను చచ్చిపోతానంటేనే నువ్వు ఇట్లా గట్టిగా రియాక్ట్ అవుతావు. అసలు ఇట్లా కొట్టాలి తెలుసా మెర్సి, గల్లీ తిప్పుకొని కొట్టాలి నేను, వేస్ట్ ముఖం దానా. ఏం మంచిగా ఉంది ప్రాంక్, నెక్స్ట్ టైం నువ్వు ట్రై చేస్తాను. మూతి మగులుతుంది ఇంకోసారి ట్రై చేసినావు అంటే. ఇక్కడ ఒరిజినల్ గా చేసినా కానీ మూతి పాలు కొట్టేస్తా చెప్తున్నా. ఏ నిజంగా బాగుంది, బాగుంది, వేస్ట్ దానా. ఆ గొంతు మార్చేసరికి ఇంకా భయపడిపోయినా, ఏడ్ చేసినా వేస్ట్ దానా. ఏడు వాళ్ళు ఒక్కొక్క, అంటే నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైంది ఈరోజు. మూసుకొని తింటున్నావా? తిని సరే, మా తర్వాత మాట్లాడతలే. నువ్వు కాల్ చేసే ముందు నాకు చెప్పు. చెప్తా, బాయ్. బాయ్. ఇంకెవరు దానికి పాప మరి ఆల్మోస్ట్ ఏడ్చేసింది, దాని గొంతులు అర్థమవుతుంది. అన్నను ఇప్పుడు అవి నేను ప్రాంక్ అని చెప్పిపోయింటి ఇంటికి వచ్చి కొట్టినా కొడుతుంది, అందుకే ముందే రివీల్ అయిపోయాయి అనమాట. నెక్స్ట్ ప్రణీతకు కాల్ చేద్దాం, నా డిగ్రీ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, నాకున్న ఫ్రెండ్. అమ్మో ఇదేమంటారు, రింగ్ అవుతుంది.
హలో, చెప్పు. ఏం చేస్తున్నావే? మాట్లాడచ్చా? చెప్పు. అట్లుంది గొంతు. ఏం లేదు, ఏమైంది? చచ్చిపోవాలనుకుంటున్నా. అవును. ఏం పట్టింది, చచ్చిపోవాలనుకుంటున్నా అంతే. ఏమైంది? ఏం కాలేదు. ఏమైనా అన్నారా ఎవరన్నా? ఎవరేమనలే. ఏమైంది? ఆటలాడకు నువ్వు, చెప్పు. నేను చచ్చిపోదాం అనుకుంటున్నా అంతే. పిచ్చ ఏమన్నా? ఏమైంది నీకు? ఏం కాలేదు, చచ్చిపోదాం అనుకుంటున్నా అంతే. ఎందుకు? ఏడున్నాను ఇప్పుడు? ఇంట్లోనే ఉన్నా. మీ మమ్మీ వాళ్ళు లేరా? ఉన్నారు. మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా సడన్ గా? ఎవరేమన్నా చెప్పు. ఎవరేమనలే, నేను చచ్చిపోదాం అనుకుంటున్నా అంతే. వస్తే లైఫ్ అండి ఏమనుకుంటున్నావు నువ్వు? ఆటలా నీకేమన్నా? ఫస్ట్ బయటికి రా. నువ్వు ఏమైంది? ఏం కాలేదు. ఆటలు ఆడకే నువ్వు. ఆటలు నేను అబద్ధాలు ఎందుకు చెప్తా చెప్పు. నేను నిజంగా చెప్తాను. ఏమన్నారు ఎవరు? నేను చచ్చిపోదాం అనుకుంటున్నా. యాక్టింగ్ చేస్తున్నావా? నేను ఎందుకు యాక్టింగ్ చేసాడు అడుగుతాను. అసలు ఎట్లా ఏమైంది? ఏడున్నావు ఇప్పుడు? ఇంట్లోనే ఉన్నా. ఏమైంది మరి? చచ్చిపోదాం అనుకుంటున్నా అంతే. ఇంకా మనం ఏం అడగకు. నాకు ఇంతో మాట్లాడాలనిపించింది, నాకు కాల్ చేసిన. ఆటలు ఆడకే నువ్వు. ఓయ్ నేను ముందే చెప్తున్నా, ఇప్పుడు పిచ్చి లేపకు. పిచ్చి పిచ్చి చేయకూడదు ప్లీజ్. నేను ఇప్పుడు ముందే కళ్ళు తిరుగుతున్నా, పడిపోతా నేను. మంచిగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకో, సరేనా? ఆటలు ఆడకి. మంచిగా చెప్తున్నా ఎవరు ఆటలు ఆడకి. నువ్వు అర్థం చెప్పు, మర్యాద చెప్తున్నా. నిజంగానే ఎవరు నన్ను ఏమనలేరు. చెప్పే నిజంగా ఏమనలేరే. మరి ఎందుకు? నాకు అసలు లైఫ్ పైన ఇంట్రెస్ట్ పోయిందని చచ్చిపోదామని అనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో సక్సెస్ అయ్యేటట్లేడు, ఆయన ఫేమస్ మంచిగా ఏది అవన్నీ వస్తుంది. ఏం ఇట్లా పంపిస్తున్నాను? పిచ్చి పట్టింది? ఏం భయం పట్టిందా? ఏం పట్టలేదు. ఏమైనా ఫస్ట్ టెన్షన్ పడకు ప్లీజ్. ఏమని చెప్పు. ఏం కాలేదు, చచ్చిపోదాం అనుకుంటున్నా అంతే. ఒక్కడైనా ఆపేసి నువ్వు కథలు పడకు. ఏమన్నా ప్రాంక్ లాంటివి ఉంటే తర్వాత తీసుకో. నప్పస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే దొరకబడుతూ ప్రాంకే. మంచిది. ఆగు ఆగు, కట్ చేయకు. నేను వ్లాగ్ తీసుకుంటున్నా. కట్టలు వాడిగా ఆగే. ఇలాంటి వాటిలో ఆటలాడతారు ఎవరున్నా? ఆటలు కాదు, ప్రాంక్. ఆగు. అమ్మ బ్లాగ్లోకి వెళ్ళి పోతూ మళ్ళా కాల్ కట్ చేసింది గైస్. ఇప్పుడు ఆటలు వచ్చాను. దాన్ని ఎక్కువ స్ట్రెస్ చేయలేను, అందుకే నేను తొందరగా రివీల్ ఏడ్చినట్టు మాట్లాడినా. అది నమ్మట్లేదు అంతే. ఇంకో ఫ్రెండ్ దీపు ఏమో, మా ఫ్రెండ్ ఊరికి పోయింది. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే అనవసరంగా టెన్షన్ పడుతుంది, ఊర్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ టైం ఏమైనా ప్లాన్ చేద్దాం అప్పుడు. ఇంకా ఇంకో ఫ్రెండ్ రోహిత అని, తను కొంచెం టెన్షన్లో ఉంది. ఇప్పుడు మరీ నేను టెన్షన్ పెడితే బాగోదు కదా. ప్రస్తుతానికైతే ఇలా ముగ్గురిని చేసిన కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టేదా మర్చిపోకండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలంటే చెప్పండి, చేసేద్దాం. నెక్స్ట్ మా తమ్ముడి పైన ప్రాంక్ చేసేద్దాం. చేద్దాం, ఓకేనా? అంతే. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో నాకు DM చేయండి, చేద్దాం, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్. స్టే ట్యూన్ టు ఏం ఛానల్ పేరు? మోడర్న్ మెర్సీ. బాయ్.